తెలియకుండానే చేసే అమంగళకరమైన పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు నైటీ వేసుకొని పూజ చేయరాదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళరాదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు. ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్నానం చేయకుండా పూలను కోయకూడదు. మంగళవారం, శుక్రవారం రోజున ఇంటి బూజులు దులపకూడదు. మన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదు. అలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు. కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు. చాలా మంది రోకలి బండలు కడగకుండానే అలాగే అశుభ్రంగా ఉంచుతారు. కానీ అలా ఉంచకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. బయటి నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి, భోజనానికి రావటానికి ఆలస్యం చేస్తారు. భోజనం మనిషి కోసం ఎదురు చూసేలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఉదయం లేవగానే అద్దంలో అసలు మొహం చూసుకోకూడదు. శనివారం గుమ్మడికాయను కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు. సోమవారం ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొనకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలను మరొకరు తలలో పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేత్తో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. స్త్రీలు భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. నిమ్మకాయ దీపం ఇంట్లో పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురును నిలుచోబెట్టకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకి అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వడం వంటివి చేయకూడదు. వంట చేసేవారు మాట్లాడుతూ, అరుస్తూ వంట చేయకూడదు. అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. తథాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు చేతులు ఎండపెట్టి చాలాసేపు అలా కూర్చోకూడదు. ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం, శని వంటి పదాలను వాడకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీకి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. గుమ్మం ఎదురుగా చెప్పులు ఉంచకూడదు. రాహుకాలంలో స్నానం, భోజనం చేయకూడదు. దీపపు కుందిని ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కింద చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి. దీపం పడమర దిశలో వెలిగించరాదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. మంగళసూత్రానికి పిన్నీసులు గాని, ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా, ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. ఎడమ చేతిని పొరపాటున కూడా ఉపయోగించకూడదు. ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెప్తూ ఉంటారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. మహిళలు ఎవరైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు 3 కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. స్నానం చేయకుండానే బీరువాను అసలు ముట్టుకోకూడదు.
కొందరు స్నానం చేయకుండానే బీరువాలో ఉన్న డబ్బులు తీస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పూజ చేయకూడదు. దేవునికి నైవేద్యం కనీసం చక్కెరైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి. దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు. హడావిడిగా పూజ చేయకూడదు. మన మనసంతా దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. ఈ ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు. వాటిని పారే నీటిలో పాడేయాలి. ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు. అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు. చిరిగిన బట్టలు ధరించి అసలు పూజ చేయకూడదు. దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నమస్కారం.